మనం క్రాబ్లోని సీ ఫుడ్కి వచ్చినాము మార్కెట్కి. చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటిది? ఏం సార్ మీ పేరు? సీ ఫుడ్ కాబట్టి ఏం పేరు? వాట్ ఈజ్ నేమ్? నేమ్ 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 ఓకే ఓకే. ఇవేంట గవ్వలు, ఇంకా సీ ఫుడ్. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి మనకి మొత్తం సీ ఫుడ్. ఇక్కడ వచ్చి టమాటా చట్నీ, బీఫ్, చికెన్, టమాటా, బీఫ్, చికెన్ ఆల్మోస్ట్ మొత్తం ఉండే ఇక్కడ వెరైటీ. ఇవేంటిది? 50 బత్తలంట. చికెన్ పీస్ అనుకున్నది, మన కేఎఫ్సి లాగా. ఇది రేట్స్ ఇవి. వడ్డే ఇది మొత్తం. చూడండి మామిడికాయలు ఎలా ఉన్నాయి చూడండి. మామిడికాయలు ప్లాస్టిక్. ఇది మ్యాంగో ప్లాస్టిక్. హాయ్ హాయ్ హాయ్. చికెన్ ఐటమ్స్ ఇవన్నీ. ఇవి వచ్చి చేపలు. ఇవి వచ్చి చికెన్. నల్ల బత్తలు ఉంటాయి. ఇది మన పాప్కార్న్. అన్ని చికెన్ పీస్లు అంతా ఆల్మోస్ట్. ఫ్రెష్ చికెన్, ఫ్రైడ్ చికెన్. ఓకే ఓకే. 50, 60 అంతా బాతుల్లోనే ఉంటుంది. ఇవేంటి? ఇది వచ్చి మనకి థై స్టైల్లో డక్ అంట. ఇంత డక్ తింటాయి. రెడ్ సీ మొత్తం ఆల్మోస్ట్ మీకు చూడండి. ఇక్కడ వచ్చి మనకి ఫ్రెంచ్ ప్రెస్ ఉంది. తర్వాత మొత్తం చికెన్ ఐటమ్స్ ఇవన్నీ. సమోసా కానీ ఇవన్నీ కానీ ఎలా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఉంది. హాయ్ హాయ్. యువర్ ఫ్రమ్ అమెరికా. ఈ బోర్డ్స్ ఇవి. ఇదైతే పెయింటింగ్. ఓకే. ఇది మామూలే. ఇది మన ఇండియన్ కల్చర్. ఇది ఉంగరాలు. వచ్చి మనకి మార్కెట్ మొత్తం ఇది చెప్పులు, ఇలాంటి వస్తువులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సరే సార్. ఇదంతా ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ వచ్చి ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్. ఒకటి వచ్చి మిక్సింగ్ ఫ్రూట్ వచ్చి 50 బాతులు. 50 బాతులు అంటే మన కరెన్సీలో వచ్చి 5 మూళ్ళ 15 ఒక 156 రూపాయలు పడుతుంది. ఒక 50 బాతులు అంటే మన కరెన్సీ వచ్చి
అంటే 3.2 అంటే ఇంచుమించు 162 166 పడుతుంది. ఇది ఒక ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ ఎక్కువ ఉంది ఐటమ్స్. ఎక్కువ సార్ ఫ్లవర్స్ ఎక్కువ. ఏంటి ఇది వచ్చి ఒక పీస్ వచ్చి 60 బాతులు అంట. ఇది వచ్చి ఒక పీస్ వచ్చి 100 బాతులు అంటే 350 రూపాయలు మన బాగా కరెన్సీ లెక్కన. చాలా హెవీ పడుతుంది రేటు. మన లెక్కేసుకుంటే మనకి చాలా కరెన్సీ ఎక్కువ ఇక్కడ. ఇవేంటివి బ్యాంగిల్స్. ఇక్కడ మొత్తం బ్యాంగిల్స్, హారాలు, కమ్మలు, అవన్నీ కమ్మలు ఉండండి అంత బాగుండగా. ఇది వచ్చి మన బ్యాగులు, టోపీ, క్యాప్స్ ఉంది. క్యాప్స్ 200 బాతులు. 250 బాతులు అంటే 750 ఇంటూ ఇంచుమించు పడుతుంది క్యాపు. మన కరెన్సీకి ఇక్కడ చాలా ఎక్కువ కాబట్టి మనం ఇక్కడ చూసినంత ఇక్కడే క్రాబీ రిసార్ట్స్. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. సాయంకాలాన సాగర తీరాన నేను మిమ్మి యు అండ్ మీ. వా వెదర్ మాత్రం ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. అసలు మొత్తం చాలా కూల్గా ఉంది. వెదర్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. మనం యాక్చువల్లీ ఇది మన రూమ్కి పోయే దారి. ఇదే మన రూము, రిసార్ట్స్ రూము. ఓకే, మనం రైట్లో పోతే మన రూమ్ వస్తుంది. చూడండి ఇంత గార్డెన్ చాలా బాగుంది రూమ్ మాత్రం. ఇది వచ్చి లాబీ. లాబీ ఎలా ఉందో, లాబీ చాలా బాగుంది. ఇది మన రూమ్కి పోయే దారి. చూపిస్తాను మళ్ళీ రేపు మనం ఉండడం కాబట్టి ఈరోజు తీస్తున్నా వీడియో నైట్. మళ్ళీ రేపు మార్నింగ్ మనం చెక్అవుట్ అవుతాం 11కి చెక్అవుట్ అయితే మనకి ఇక్కడ నుంచి పుకెట్ పోయేసి పుకెట్ పడక మనకి 3 అవుద్ది. తర్వాత ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని జస్ట్ అలా ఫంక్షన్ పోయేసి వచ్చేస్తాము. అందువల్ల రేపు మనకేం ప్రోగ్రాం లేదు, రేపంతా జర్నీయే. చూడండి ఫ్లవర్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది ఫ్లవరు. నా రూమ్ మనం చూపించాను, అయినా ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఇది చూడండి గుర్రాలు చూడండి ఎలా ఉన్నాయో. ఓహో 1010 110 మొదటి 105 109. ఇది మన రూమ్ పై దారి. చాలా కూల్గా ఉంది క్లైమేట్ ఇక్కడ. మనం వచ్చిన రోజు నుంచి ఇక్కడ వర్షం పడుతుంది, అందువల్ల మనకి నాట్ బ్యాడ్, చాలా బాగుంది. 106 మళ్ళీ 105 ఇదే మన రూము. ఆహా, సో ఇక్కడితో
ఈ వీడియో ముగిస్తున్నాను. బెడ్ ఇటు పోతే మనకి లాబీలో వచ్చి మన గార్డెన్ స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ పక్క. ఇప్పుడు కనబడదు, రేపు మార్నింగ్ చూపిస్తాను. సో ఇక్కడతో వీడియో ముగిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.